Hi guys, Hi welcome guys. back to my YouTube channel. Welcome to my channel Charan. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఈ రోజు మనం పాయ చేస్తున్నాం ఇన్ తెలంగాణ స్టైల్. నేను చేయట్లేదు, చరణ్ చేస్తున్నాడు. అక్క హెల్ప్ చేస్తుంది, ఎంటర్టైన్ చేస్తుంది, హెల్ప్ చేసినట్టు యాక్ట్ చేస్తున్నా, ఎంటర్టైన్ చేస్తుంది. జస్ట్ ఏప్రాన్ వేసుకుని. సో లెట్స్ గో ఇంటు ది లెట్స్ వీడియో. గెట్ స్టార్టెడ్ నౌ. నువ్వు చెప్పాలి ఇప్పుడు పాయకి ఏమేమి కావాలో. కాళ్ళు కావాలి, ఇంకేం కావాలి? అంతేనా? కాళ్ళు ఉడకబెడితే కాళ్ళు అంటే తాగితే అట్లా కూడా బాగానే ఉంటది. ఓకే. కారంకి చిల్లీస్, చిల్లీ పౌడర్. చిల్లీ పౌడర్ వద్దు, గ్రీన్ మనకి అస్థెటిక్ ఉండాలి, గ్రీన్ ఉండాలి, చూస్తే వావ్ అనాలి, ఇట్లా ఫా అనొద్దు. యాక్చువల్లీ యూట్యూబ్ లో చాలా చూసాను, గ్రీన్ ఏం లేవు, గ్రీన్ అన్ని రెడ్ ఉన్నాయి చాలా. మనం షెఫ్ అక్క, వాళ్ళు మనలాగే అబ్బా, అందరం మై బ్రదర్ ఇస్ షెఫ్, తెలంగాణ బిడ్డ. నార్మల్గా నాకు నేను రాయలసీమ కోడలు. నేను మండే దీనికి మా ఫ్రెండ్స్ తోటి వెళ్ళినప్పుడల్లా నాకు అనిపిస్తుండే, చూసినప్పుడు బాగుండే. ఇది ఫస్ట్ ఇది పేస్ట్ చెప్దాం ఏమేమి కావాలో. ఫస్ట్ సో లెగ్స్ చూపి. ఇక్కడ బాగా క్లీన్ చేస్తారంటే నాకు తెలీదు, నిజంగా బాగా చెప్తున్నాడు. అంటే లైక్ ఇంత మనకి ఇలా ఇట్లా కాల్చి చేస్తారా చేయరా అని నాకు డౌట్ ఉండే, కానీ బాగా పెడితే అది కెమెరా రైట్ ఉంది. మనం హాట్ వాటర్ లో క్లీన్ చేసుకొని కాల్చుకోవచ్చు. తీసుకొచ్చిన తర్వాత కాల్చుకోవచ్చు, కానీ నార్మల్ అయితే హెయిర్ ఉంటుంది కదా అక్క, మోస్ట్ ప్రాబ్లీ హెయిర్ కోసం అంటారు. దీనికైతే స్మూత్ యాజ్ బేబీ బామ్, అంత బాగానే ఉందంత. సో అవసరం లేదు. సో మనం స్పైసెస్ మనం ఏమేమి తీసుకున్నాం? సో మిరియాలు, లవంగాలు, మిరియాలు, షాజీరా, దాల్చిన చెక్క, ఇది బ్లాక్ కార్డమమ్, ఇది నార్మల్ ఇలాచి, బే లీఫ్. యా సారీ, గుడ్ ఐడియా, చెప్పాను. బే లీఫ్, కపుల్ ఆఫ్ బే లీఫ్స్. అంతే కూడా ఉంది. ఫ్లవర్ అవసరం లేదు, ఫ్లవర్ ఇస్తే స్వీట్ అయిపోయింది. మళ్ళీ ధనియాలు డాడ్స్ రెసిపీ, మనం అట్లనే ఫాలో అయిపోతాం. ఎండుమిర్చి కూడా అవసరం లేదు, జస్ట్ డాడ్స్ రెసిపీ. ఒకటి దీనిలో అడిషనల్ ఏంటంటే, నేను ఎప్పుడు చేయలేదు, మా నాన్న చేసేదంటే చేశాడు, సో నాకు బాగా నచ్చింది. వినోద్ కూడా చాలా ఇష్టం. అంతే. అయితే నేను మా నాన్న ఏం చేస్తాడంటే కట్ చేసేసేస్తాడు, మిర్చి కట్ చేసేస్తాడు, అండ్ కాజు లాగా వేసుకోవచ్చు అని ఆప్షనల్ చెప్పినాడు. నేను అంతకుముందు ఒకసారి చేసేటప్పుడు ఒక వీడియో చేసినాను, కాంట్ రిమెంబర్ ఏదో యూట్యూబ్ ఛానల్ XYZ. కాకపోతే దాంట్లో ఏమనిపించారంటే వాళ్ళు పేస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అన్నారు. పేస్ట్ చేసుకొని వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ కాజు బాదం యూజ్ చేశారు. నాకు ఫ్లేవర్ చాలా నచ్చింది. సో వీఆర్ స్టికింగ్ విత్ దట్. సో ఇట్స్ నాట్ జస్ట్ మై డాడ్స్ రెసిపీ. షౌట్ అవుట్ టు హూ ఎవర్ ద యూట్యూబర్ ఇస్. చెప్పాలి నువ్వు యూట్యూబర్ అంటే చెప్పాను, ఐ కాంట్ రిమెంబర్ ది నేమ్, బట్ బాగుండే, చాలా బాగుండే. నేను గ్రీన్ సూప్ చూసింది, విస్మై ఫుడ్స్. కాంట్ రిమెంబర్. అంటే దాంట్లో ఎట్లుండే? గ్రీన్ కలర్ ఉంది. రెసిపీ అడుగుతున్నా, గ్రీన్ వీడియో చూడ, థంబ్నెయిల్ చూడ. నాకు గ్రీన్ అంటే లైక్ ఎక్కడంటే నేను మా ఫ్రెండ్స్ తోటి మండేకి వెళ్ళినప్పుడల్లా నాకు స్టార్టర్స్ లా ఇట్లా వాళ్ళు ఒక సూప్ ఇచ్చేది, పాయ. అది గ్రీన్ కలర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కరీంనగర్ లో రాయల్ బావర్చి ఒక ప్లేస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకు అక్కడ చాలా, అది చూసినప్పటి నుంచి అట్లా పాయ. చరణ్ చాలా మిస్ అవుతాడు హైదరాబాద్ ఫుడ్ ఈజ్ లవ్. మిస్ అయ్యేది మాకు ఆశ పెడతాడు అన్నమాట, ఇది బాగుంటుంది అక్క. నేను చెప్తున్నాను అక్క, మీరు వెళ్ళండి, మీరు వెళ్తే యుల్ హ్యావ్ బెస్ట్ టైం ఎవర్ ఇన్ హైదరాబాద్. నేను వెళ్ళా, నా కజిన్ ఉంటుంది హైదరాబాద్. లేదు, నేను చెప్పేది ఏంటంటే ఫుడ్ టూర్ చేయడానికి. మీరు కజిన్ ప్లేస్ కి వెళ్తే ఏం చేస్తారు? మా అంటే ముచ్చట్లు పెడతారు, బయటకి ఒకసారి. లేదు తను తీసుకెళ్ళింది బయట, మేము మెరిడియన్ బిర్యానీ. ఓ మటన్ బిర్యానీ, మెరిడియన్ మటన్ బిర్యానీ, సంథింగ్ ఎల్స్. చార్మినార్ దగ్గర మిడ్ నైట్ పోయినాం, అక్కడ కబాబ్ అది బాగుంటది. అక్కడ కూడా పాయా నాన్ సార్, పాయా నాన్ ఉంటది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే ఉంటది. లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ బ్రేక్ఫాస్ట్ కాదు, అక్కడ మార్నింగ్ స్టార్ట్ అయితే కాఫీ అండ్ మస్కాబన్ తోటి, కాఫీ అండ్ మస్కాబన్. చిల్లీస్ దాంట్లో వేసాను ఒక 7-8 వేసాను విత్ సమ్ వాటర్. విల్ బ్లెండ్ ఇట్ ఇంటూ పేస్ట్. ఫస్ట్ చెప్పేసి అంత స్పైసెస్ అయిపోయింది. సో గార్లిక్ ఎక్కువ తీసుకోలేదు, కొన్ని అండ్ కొన్ని బాదం సగం వేస్తాడంట, అంతే. కొన్ని బాదం నానేసుకున్నాము. తర్వాత దీని పొట్టు తీసేసి 15 ఆల్మండ్స్ సంథింగ్, దీని పొట్టు తీసేసి విల్ బ్లెండ్ ఇట్ టు పేస్ట్.
తర్వాత ఇది మింట్ లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్. మెంతి లీవ్స్ క్లీన్ మెంతి చేసాను. కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. మెంతి ఆప్షన్, కాకపోతే కొంచెం చేదు వస్తుంది మెంతి తోటి. యా వేస్తాను. మెంతి కాదు, మింట్ 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 అండ్ కొరియాండర్. మింట్ అండ్ కొరియాండర్ అంతే. కొత్తిమీర పుదీనా అంతే. పుదీనా మంచి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది టేస్ట్. కొత్తిమీర ఆల్రెడీ మనం ఫర్గట్ టు షో యు గైస్, కొన్ని ధనియాలు తీసుకున్నాము. సో ధనియాలు కొరియాండర్ సేమ్ థింగ్ కాబట్టి డామినేట్ చేయకుండా కొన్ని అవి కొంచెం ఇది. ఓకే. సో దట్స్ ఆల్ వి నీడ్ అండ్ సమ్ ఆనియన్స్ యాజ్ వెల్. ఐ విల్ చాప్ సమ్ ఆనియన్స్ నా. టమాటోస్ అవసరం లేదా? టమాటోస్ అవసరం లేదు, జస్ట్ ఇది హాఫ్ ఆనియన్ కంటే కొంచెం ఎక్కువ సరిపోయింది. ఆనియన్ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనకి నార్మల్ గా వాటర్ ఎక్కువ ఇస్తాం. ఆనియన్ దేనికి గ్రేవీ కోసం పడతాం కదా, కానీ మనం చాలా వాటర్ ఇస్తాం. ఆల్మోస్ట్ అంత ఫిల్ అయ్యేది. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఆనియన్ తోటి టేస్ట్ వస్తుంది. కానీ నేను ఐ వాజ్ బిట్ స్కెప్టికల్ ఫస్ట్ టైం మా నాన్న చేసినప్పుడు. ఆనియన్ వేసిన తర్వాత స్టోరేజ్ ఉంటుందా అని చెప్పేసి, కానీ ఉంటది. నార్మల్ గా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే అది ఏమైతుంది తెలుసా, ఈ రోజు చేస్తామా నెక్స్ట్ డే కి ఫుల్ జెల్లీ లాగా. దట్స్ బికాస్ ఆఫ్ ఫ్యాట్. దీంట్లో ఫ్యాట్ ఉంటుంది కదా, అది చాలా మంచిది. అదే కొలాజన్ ఉంటది అంట, స్కిన్ కి చాలా మంచిది అంట. నేను స్కిన్ హెల్త్ కంటే ముందు గట్ హెల్త్ కోసం అని చెప్పి గట్ హెల్త్ కి అన్నిటికీ మంచిది. చాలా ఈవెన్ ఎల్డర్ సిటిజన్స్ కూడా తీసుకో, బోన్ డెన్సిటీ కోసం. సీనియర్ సిటిజన్స్ ఓకే, ఎల్డర్ పీపుల్ కూడా బోన్ డెన్సిటీకి చాలా మంచిది. అందుకే వాళ్ళకి జాయింట్స్ కి, జాయింట్ పెయిన్స్ కి అన్నిటికి చాలా పనిచేస్తుంది. నేను కూడా తీసుకోలేదు. నార్మల్ హైదరాబాద్ అయినా ఏదైనా కానీ ఎవరైనా కాలేజీలు ఎరగొట్టుకున్నారు అనుకోండి, ఫస్ట్ బొక్కల పులుసు పెట్టండి. ఫస్ట్ ఏదైనా బొక్కలు ఎరిగితే బొక్కల పులుసు అంతే. కాలేజీలు ఎరిగినాయి అనుకో నాకేమని చెప్పు పని మీరు యూ కీప్ ఎంటర్టైన్. యాక్చువల్లీ చాలా సింపుల్ అంట. సో ఏం చాలా సింపుల్ అక్క, ఏం లేదు దీంట్లో. మన కజానికి అంతా ఆల్రెడీ మనం రెడీ చేసుకున్నాం. సో మనం ఏం చేద్దాం అంటే మటన్ షాప్ మసాలా లాగా ఫస్ట్ ఫోజ్ కొట్టాలి. నువ్వు కట్ చేసి చూపిస్తాను. ఏం అవసరం లేదు. మన షెఫ్ అక్క ఏమనుకుంటున్నారు, అయిపోయింది. యూకే చరణ్ రెస్టారెంట్ ఉంది, మనదే రెస్టారెంట్. పాపం బాగున్నారు అనుకుంటాడు వచ్చి, ఎవరిది రెస్టారెంట్ ఎవరు ఏకండి. నేనేదో చెప్తుంటే నువ్వు దాన్ని మై బ్యాడ్ చరణ్ ది రెస్టారెంట్ ఉంది, ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. అవును, నాదే రెస్టారెంట్. డెలివరీ కావాలన్నా చేసి పంపిస్తాడు. అక్క ఫుడ్ డెలివరీ చాలా కష్టం అక్క, చాలా బిజీ ఉంటాం మా రెస్టారెంట్. సో కమ్ అండ్ విజిట్ ది రెస్టారెంట్. చరణ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంది రెస్టారెంట్. షౌట్ అవుట్ ఫైర్ చికెన్ పిజ్జా. యా, ఫైర్ చికెన్ పిజ్జా మై ఫ్రెండ్స్ ప్లేస్. ఇఫ్ ఎవరైనా యూకే వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ డూ విజిట్. అవ్వకండి అక్క, నవ్వట్లేదు. విజిట్ చేసి చూసే 30 మందికి మనం. రే విష్ణు, నువ్వు కనుక చూసావు తొక్కుతా. నా నుంచి ఏదైనా వస్తే మాత్రం నాకు కమిషన్ ఇవ్వాలి రై. ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నా. వీడియో ఎవరు చూస్తారు తెలుసా, మోస్ట్లీ నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ అంతే. వినోద్ ఫ్రెండ్స్, వినోద్ రిలేటివ్స్. వినోద్ అన్న ఫ్రెండ్స్ అంటే యూకేలో ఉన్నారు కదా, చాలా సరిపోతుంది. యూకేలో ఉన్న వాళ్ళు వెళ్ళినా కూడా చెప్పండి, మేము విష్ణునే చూస్తాడేమో, మనమే పంపిద్దాం చూడమని. వాటి రెస్టారెంట్ కి వానికి పంపుతారు అక్క. సో నేను ఏమంటున్నానంటే, ఎవరైనా గైస్ ఇఫ్ యు ఆర్ ఇన్ యూకే హూ ఆర్ వాచింగ్ దిస్, అంటే లైక్ చిన్నగా చేయాలా అంటే మనకి ఎసెన్స్ వస్తుంది కదా, దాన్ని గ్రైండ్ చేసే పని లేదా, గ్రైండ్ చేసే పని డైరెక్ట్ అంతే. ఓకే. సో ఎవరైనా ఇఫ్ సమ్వన్స్ వాచింగ్ ది వీడియో ఫ్రమ్ యూకే అండ్ ప్లానింగ్ టు గో టు ది టేక్ అవే దట్ ఐమ్ టాకింగ్ అబౌట్, చెప్పండి ఈ వీడియో యూస్ వచ్చామని చెప్పి డిస్కౌంట్ ఇస్తాడు. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వకపోతే నన్ను అడగండి. నేను వెరీ వెరీ యూస్ఫుల్. ఇది ఆల్ పర్పస్. యాక్చువల్లీ ఇండియాలో ఇప్పుడు చాలా అవసరం. గ్యాస్ దొరకట్లేదు కాబట్టి ఇండియాలోనే కాదు ఎక్కడైనా మోస్ట్లీ కర్రీస్, రైస్, ఆల్మోస్ట్ బగారా, బిర్యానీ కూడా చేస్తాం దీంట్లో. చికెన్, మటన్ మొత్తం. ఓన్లీ ఇది దేనికి వాడతాం అంటే చపాతీలు, పరాటాలు, దానికి పాలు, ఇడ్లీలు, దోశలు, చపాతీ. యాక్చువల్లీ ఇడ్లీ కూడా చేసుకోవచ్చు అనుకుంటా కదా, పోపు వేయడానికి మాత్రమే ఇష్టం. ఇడ్లీ దీంట్లో కూడా చేసుకోవచ్చు అనుకుంటా నాకు తెలిసి. చేసుకోవచ్చు, దానికి ప్లేట్స్ సరిపో. ఓకే ఓకే, అండ్ బాగుంటది. వెరీ వెల్, గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఇది. బ్యాచిలర్స్ మాత్రం చెప్తున్నా, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే అందరికి వండుకోవడానికి టైం ఉండకపోవచ్చు, జస్ట్ దానిలో వేసేసి మూత పెట్టేసిన అనుకోండి, పర్ఫెక్ట్. ఇండియాలో ఇంకా మంచి ప్రైస్ కి దొరుకుతుంది, ఇక్కడే లేదు. నేను చూసా 80 pounds ఉంది ఇండియాలో, అంటే సంథింగ్ 75 pounds ఉంది. నాకు ఇండియన్ కరెన్సీలో చూపించలేదు, దీనిలో చూపించింది 50 pounds.
50 pounds. ఓకే, ఇక్కడే అంటే తక్కువ. మేబీ అది ఆప్షన్స్ ఎక్కువ ఉంటుంది. లేదు నేను సంథింగ్ ఏదో బ్రాండ్ చూసాను. సరిపోతుంది ఆయిల్. ఆయిల్ కొంచెం వేయండి, ఎందుకంటే మనకి ఆయిల్ మరి ఐస్ లాగా అయిపోతుంది. కోకోనట్ అంటే మేము కోకోనట్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్స్ వాడము. కొంచెం వేయండి, ఎందుకంటే అంత కూడా అవసరం లేదు, ఎందుకంటే మనకి దాంట్లో నుంచి వస్తుంది కదా. ఇసేయండి అక్క పర్ల. సో మేము ఆయిల్ ఎక్కువ వేసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఫ్యాట్ ఉంటుంది, ఆ ఫ్యాట్ బయటకు వచ్చేస్తుంటుంది అన్నట్టు. కానీ కాళ్ళు అయితే వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నా, కానీ అంత అవసరం లేదు నన్ను అడిగితే, కొంచెం చాలు. సో విల్ స్టార్ట్ విత్ ది స్పైసెస్. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ స్పైసెస్ దాంట్లో వేసేద్దాం. స్పైసెస్ అన్నీ వేసేసుకుందాం. స్పైసెస్ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాం. ధనియాలు ఇంకా నేను గుసగుసాలండి. మీకు మేము తెలుసా ఏంటి? డిస్క్రిమినేట్ చేద్దాం అట్లా. ధనియాలు ఆనియన్స్ అయిపోయినాయి. ఇప్పుడు పసుపు, కొంచెం పసుపు, కొంచెం పసుపు. తెలంగాణ వాళ్ళు ఎక్కువ పసుపు వేస్తారు. అంటే నార్మల్గా మేము ఇంతే వేస్తాం. ఎందుకు కొంచెమే వేస్తాం. పసుపు డిపెండ్స్ ఆన్ ది కలర్, అంతే. మనకి కలర్ కోసం అంటే పసుపు వేయకుండా వంట వండొద్దు. యాక్చువల్గా మనం ఏది వంట వండం పసుపు వేయకుండా. మా ఇంట్లోనే ఏమి ఉండదు వితౌట్ పసుపు. దట్స్ అవర్ ట్రెడిషన్. లెమన్ రైస్కి కానీ దాన్ని ఏమంటారు, చిత్రాన్నం అక్క. చిత్రాన్నం, కితిక బ్యాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ డిషెస్ అసలు. చిత్కురాలు ఉన్నాయి. కితిక బ్యాళ్ళు అక్క, మీరు వెళ్ళేలోపు కితిక బ్యాళ్ళు వండుకోండి అక్క ప్లీజ్. రేపే నా లాస్ట్ డే. నాకు 1 వీక్ నుంచి అందరు సెండ్ ఆఫ్ ఇస్తారు. సో ఇప్పుడు వచ్చేసింది గైస్. లెట్స్ డ్రాప్ ది అదేంటి వీడియో తీయండి దాంట్లో. డన్. నెక్స్ట్ గోస్ ఫాస్ట్ అయిపోయినాయి. కాళ్ళు వేసేసాం. కాళ్ళు కాసేపు వేయనిద్దాం. తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ వేసేసి అవసరం లేదు, ఫస్ట్ అవసరం లేదు, దీన్ని కొంచెం వేయండి. నార్మల్గా లాస్ట్ వేస్తాను. నేను అల్లం వెల్లిపాయ జల్దీ మాడిపోద్ది అక్క, అంటే జల్దీ వేడైపోద్ది, అందుకే నేను లాస్ట్ చేస్తాను. మటన్కి నార్మల్గా కలిపి మ్యారినేట్ చేసి వేయచ్చు, కానీ నేను మటన్ అయినా కానీ కాళ్ళు అయినా కానీ లాస్ట్కి వేస్తాను, ఎందుకంటే దానికి చాలా పట్టింది టైం గొడవడానికి, ఆ లోపల మాడిపోద్ది. ఓకే, ఈరోజు నువ్వు ఎట్లా చెప్తావు? దాని నేను మొన్న మా పిన్నమ్మకి చెప్పిన, మా అమ్మ పిన్నమ్మ మాట్లాడుతుంటే చెప్పిన పాయ చేశావు కదా రీసెంట్గా, అప్పుడు ఎట్లా చేసాడు మాకు కూడా చెప్పు, నువ్వు ఎట్లా చేస్తావని. నేను చేయలేదు, చరణ్ చేశాడు, వీడియో చేపిస్తాను. సో ఈరోజు అందుకే వీడియో అంటే నేను అక్కడికి వెళ్ళిపోతే మళ్ళా అక్క మీరు కాల్ రెసిపీ అడిగితే చెప్పేటోను అక్క, నా కోసం దానికోసం వీడియో చేపిస్తున్నారు చూస్తున్నారా, మీరు హైలైట్ అసలు క్రేజీ. డిస్టర్బ్ ఏమి ఉండదు అక్క, పాపం అంత సీన్ లేదు. మీకు రెసిపీ కావాలంటే ఇప్పుడు కూడా మీ చిత్రాన్నానికి ఫ్యాన్స్ ఉన్నారు మా ఇంట్లో. మీ చిత్రాన్నం రెసిపీకి మా చెల్లి అసలు నిమ్మకాయ పులిహోర తినదు, కానీ మీరు చెప్పిన అంటే నిమ్మకాయ పులిహోర నార్మల్ అయితే మీరు ఏం చేస్తారంటే మిర్చి గార్లిక్ పేస్ట్ చేస్తారు కదా, అది కొంచెం డిఫరెంట్. నార్మల్గా మేము ఏం చేస్తాం, సెమ్మ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ. కన్నడ నేర్పించాను. కన్నడ అర్థమైంది. ఫస్ట్ బిస్నీర్, బేడ, ಸಾಕು, ಬೇಡ ಬೇಡ, ಬನ್ನಿ, ಹೋಗಿ ಚೆನ್ನಾಗಿದೆ. లేదు చాలా, అంటే లైక్ ఐ కెన్ అండర్స్టాండ్ కన్నడ 60-70% ఐ కెన్ అండర్స్టాండ్. చాలా మటుకు వినోదన్న సుష్మక దే స్పీక్ ఇన్ కన్నడ. సో నాకు కన్నడ రావడానికి రీజన్ వాళ్ళే. ఏదో ఒక రోజు సినిమా కన్నడలో చూస్తా. నెక్స్ట్ యశ్ది టాక్సిక్ రిలీజ్ అవుతుంది, ఐ వాచ్ మూవీ ఇన్ కన్నడ. ఒక 7 minutes ఉంది గైస్. 7 minutes లో ఆల్మోస్ట్ గోలిపోతాయి. వాటర్ ఎన్ని వాటర్ వేసుకోవాలంటే, ఇప్పుడు ఇది మునిగిన తర్వాత కొంచెం ఎన్ని వాటర్ అయితే పడుతుంది దానికంటే ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలి మనం. ఎక్కువ వాటర్ వేసుకోవాలి. సుష్మక ఇస్ గోయింగ్ బాయిల్. చిన్నగా కట్ చేసింది. ఎవరైనా స్కిన్ కేర్ రొటీన్ కావాలంటే తెలుసుకోండి. పాయ
టూ మచ్ ఆఫ్ కొలాజన్, బయటకి గారిపోతుంది ఇట్లా. చాలు. పర్ఫెక్ట్ అక్క. ఇప్పుడు ఇది అయిపోయింది. జస్ట్ మీకు చూస్తే అర్థమైపోతుంది. కొంచెం బ్రౌన్ మంచి బ్రౌనిష్ కలర్ అయిపోయింది. సో పర్ఫెక్ట్. అండ్ మంచి బయట ఫ్రై అయిపోయింది అనుకోండి, తర్వాత ఉడికిపోదు. మనం 40 minutes దాకా పెడతాం ఇప్పుడు. సో దట్ బి మోర్ దెన్ ఇనఫ్. మీకు అర్థమైపోతుంటుంది ఈ స్మెల్ అప్పటికే. ఆల్రెడీ 15 minutes అయిపోయింది. 15 minutes అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఈజ్ వాటర్. బాల్ ఆఫ్ వాటర్. మింట్ అండ్ కొరియాండర్ రెండు. మింట్ అండ్ కొరియాండర్ రెండు వేసేయడమే. నేను ఊరికే వీడియోలో ఉంటాను, మొత్తం తనే అవసరం లేదక్క, ఎంటర్టైన్ చేయాలి అంతే. సో నెక్స్ట్ గోస్ కొరియాండర్. ఇది కొంచెం బ్లాక్ సాల్ట్ వైట్ సాల్ట్ రెండు కలిపేసిన అంతే. ఇంకొంచెం బస్. దిస్ ఇస్ సాల్ట్. ఉప్పు ఎప్పుడైనా తక్కువైనా తర్వాత వేసుకోవచ్చు, ఎక్కువైతే నోట్లో పెట్టలేము. ఈరోజు మార్నింగ్ అట్లే అయింది. నేను టేస్ట్ చేయలేదు, దాని గురించి చెప్పను. దాని గురించి ఎడిటింగ్ తీసేది. సో డన్. ఇదంతా అయిపోయింది, కలిపేసాం. అన్నీ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మూత పెట్టేయాలా. ఇది అది లాస్ట్కి అంటే తీసిన తర్వాత మొత్తం తర్వాత తీయాలి. తీసిన తర్వాత సో ఇట్ గోస్ ఇన్. నెక్స్ట్ మీట్లో 40 minutes పెట్టాలా. ఎంత ఇది మూత పెట్టేస్తా. నెక్స్ట్ మూత పెట్టేయాలా. మూత పెట్టేసి మీట్ 40 minutes బాగా ప్రాపర్గా క్లోజ్ అయింది ఇలా చేసుకోవాలి. డన్. అక్క 40 minutes అయిపోయింది కదా. యా. ఇప్పుడు స్లోలీగా బాగానే వచ్చిందిగా. యా. కొంచెం తీసుకో, దాంట్లో ఎట్లా వచ్చింది చూద్దాం. సాఫ్ట్ అయిపోయింది కదా ఫుల్. వెరీ సాఫ్ట్. బాయిల్ అయ్యేటప్పుడు మిర్చి పేస్ట్, బాదం పేస్ట్. అయిపోయినట్టేనా ఇంకా? అంతే, ఒక 3-4 minutes. లేదు మీరు చూడండి, ఫస్ట్ చూసిన తర్వాత మీరు ఓకే అంటే మనం వీడియో. నేను స్పూన్లో తీసుకుంటాను. కనిపిస్తుందా? యమ్ యమ్. టేస్ట్ చేద్దాం. పెయింట్ అరే ఫస్ట్ నిజంగా బుజ్జి ఫస్ట్ పెయింట్ వేయించుకో ప్లీజ్. సాల్ట్ పడుతుంది. లేదు యాక్చువల్లీ లాస్ట్లో ఎంత మొత్తం అయిపోయినాక చేద్దాం. మీ దాంట్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్? 1.7. 1.77K. 1.7 1700. వామ్మో, 1700 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారా మీకు? అంతే చరణ్. అంతేనా అక్క? మీకు అది ఎంత కష్టమో మీకు తెలుసా అక్క? డజంట్ మ్యాటర్, వ్యూస్ రావు కదా. బుజ్జయ్ 40 వ్యూస్ వచ్చాయి నా లేటెస్ట్ వీడియోకి. 40 వ్యూసా? ఎప్పుడు పెట్టినారు? ఎంతసేపు అయింది? వన్ డే. ఓకే, అంతే. సడన్ ఒకటేసారి బూమ్ అవుతుంది వీడియో చూసి, వావ్ ఇదే ఇప్పుడు రా అనుకుంటారు అందరు. అదే కన్సిస్టెంట్ గా చేస్తుంటే అయ్యేది కదా. అవును అంతే. టిక్ టాక్ టాక్స్ అంటే అవన్నీ వేయట్లే, అవి చాలా పాత వీడియోస్. పాత వీడియో. మీరు ఎన్ని రోజులు అయిందా అసలు అక్క మీరు వీడియో క్రియేట్ చేసి? నేను ఎప్పుడు దుబాయ్ లో ఉన్నప్పుడు చేశాను. 4 years. నా ఫస్ట్ వీడియో 11 years అగో పెట్టింది. 11 years రిజైన్ చేసి పెట్టింది ఫస్ట్ వీడియో. మీకు రిజైన్ చేస్తే మోటివేషన్ ఎందుకు బుజ్జి? ఖాళీగా ఉన్నప్పుడే కదా ఇలాంటి. సుష్మాకి వావ్, మంచి కిక్ ఇచ్చే కర్రీ, మళ్ళీ తినాలనుకుంటారు. ఆలు బెండకాయ కర్రీ. అక్కనే నవ్వుతుంది ఘోరంగా. నా వీడియోస్ రోజు చేసుకుని నేనే నవ్వుకోవాలి. మైమరిపించే మటన్ పులావ్. అక్క ఎట్లా నవ్వుకుంటుంది తెలుసా బుజ్జి? మౌత్ వాటరింగ్ మటన్ కర్రీ. ఓ మై గాడ్, నువ్వు దానికా ఉండే తేడా ఉందంటే నువ్వు దాన్ని చెప్పడం ఇంకా తేడా. కూడా రెసిపీలు పన్నీర్. కాకరకాయ కూడా చేశాను చరణ్ నేను. ఎప్పుడు? 4 years ago. 4 years ago అంట.
అదే అవన్నీ దుబాయ్ లో ఉన్నప్పుడు చేసింది. Wow. ఇక్కడ గణేష్ నిమజ్జనం చేసా, అదే వెంకట్ వెంకట్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. కొత్త కార్లో ఎక్కడికి వెళ్ళామో చూడండి. ఇది ఎప్పుడు? వీకెండ్ డ్రైవ్. కొత్త కారా? దుబాయ్ లో డాజ్ ఉన్నప్పుడా? న్యూ ఎడిషన్. డాజ్ కదా, బట్ డాజ్ లో వీడియో వస్తాయి కోసం. డార్జ్ అప్పుడుకే మానేసాను. బుజ్జి సుష్మక్క ఏ బుజ్జి బుజ్జి విను విను విను. రాగి రొట్టె తినండి, రాయిలా ఉండండి. ఓకేనా? బుజ్జి, you want to be strong as rock? Just eat రాగి రొట్టె. నీకు చచ్చిపోదు. ఇది బిరుబిరంటే గుమగుమలాడే పాయ రెడీ. ఓకే, ఇగో గుమగుమలాడే పాయ. పాయా ఇస్ రెడీ. గుడ్ జాబ్ చరణ్, థ్యాంక్స్ ఫర్ పాయా. బౌల్ పెద్దది, పాయ చిన్నగా కనిపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ చూపిస్తాను. ఇక మొదలెడదామా? ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే నేను ఇంటికి వెళ్ళి మా మమ్మీ వాళ్ళకి చేసి పెట్టాలి. సో అది ఎలా వస్తుందో తెలియదు. బ్యూటీ, బాగుందా? పర్ఫెక్ట్. సో సాఫ్ట్. బుజ్జి జుడిగో. పాపం తనంతా తినలేదు, నువ్వు చూపించుంటావు. చాలా ఈజీ, చాలా ఈజీ, నిజంగా చాలా అంటే చాలా ఈజీ. బ్రెడ్ ఆప్షనల్, అసలు బ్రెడ్ అవసరం లేదు, జస్ట్ సూప్ తాగే. కానీ తాగొచ్చు, కానీ బ్రెడ్ కూడా బాగా బాగుంది. బుజ్జి. బాయ్ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బుజ్జి మా వీడియోలో ఇంకొకరు వచ్చారు. వెల్కమ్ టు మై ఛానల్. కనిపించట్లేదు. బాయ్.